యూపీఏ ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడం కోసం తీసుకొచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చడం అంటే పేదల పొట్టడు కొట్టడమేనని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ విమర్శించారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం పేరు మార్చడం ప్రధాని మోడీకి తగదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీని బొందపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చిన్నశంకరంపేట మండలం కురివిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం పేరు మార్చడం పట్ల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, చలా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పాల్గొనగా ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడుతూ 2005 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కేంద్రంలో ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ పథకాన్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం మోడీ పేరును మార్చడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. పేదలకు ఉపాధి కల్పించాలనే మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి పని కల్పిస్తే దాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ కుట్ర చేస్తోందని ఆమె విమర్శించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరునే కాకుండా దాని ఆత్మ అమలు విధానాన్ని మార్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. ఎమ్మెల్యే తమ్ముడు రోహిత్ గారు, గౌరవనీయులు పెద్దలు, అందరికీ మార్గదర్శకులు, మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎంపీ బి హనుమంతరావు గారు, ఇరావత్ అనిల్ గారు, చెరుకు శ్రీనివాసరెడ్డి గారు, రాజిరెడ్డి గారు, సోదరిమణి లైబ్రరీ చైర్మన్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి పిసిసి ఆఫీసర్ ఆలం ఖాన్ గారు, ఇంకెవరున్నారు, దయాకర్ గారు చెప్పారు, ఇక్కడ మైనపల్లి హనుమంతరావు గారు, పత్రికా సోదరులందరికీ సోదరులందరికీ అమ్మ మేము ఎందుకు వచ్చాం ఇక్కడికి? మోడీ గరీబ్ పనికి ఉపాధి హామీ అనేది ఎప్పుడు వచ్చి తెలుసా మనకి? గుర్తుంది, ఎన్నెళ్ళే దాదాపు 20 ఏళ్ళు అయింది. ఎవరు పెట్టినది గుర్తుందమ్మా? పనికార ఉపాధి ఎవరు తీసుకొచ్చారు? ఉపాధి అని సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఇద్దరు గారు తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు? 2005లో సోనియా గాంధీ గారు పర్యటన అనంతపూర్ పర్యటనలో ఉన్నారు. అనంతపూర్ జిల్లా మన ఆంధ్రప్రదేశ్ ఉండే ఆ ఊర్లో తిరుగుతున్నప్పుడు ఇళ్ళలో కానీ తాళాలు రావడాయి. అడిగి ఎందుకు ఇంత తాళాలు వేసిందంటే ఇక్కడ పనికి దొరకలేదు, అనంతపూర్ అందరూ భీమ్గాలు అదే బెంగళూరు తదితర ప్రాంతాలకు బతకడానికి పోతున్నారు, గ్రామాల్లో పనిలేదని చెప్తే సోనియా గాంధీ చలించిపోయింది. తక్షణమే మన్మోహన్ సింగ్తో మాట్లాడి గ్రామాల్లో జీవించే ప్రజలకు పనికి లేక వేరే వేరే రాష్ట్రాల పిల్లా జిల్లా వదిలిసిపోతున్నారు. గ్రామాలు ఉంటుంది, గ్రామాల్లో కానీ గరీబ్ జనం ఉంటేనే భారతదేశం పుణ్యాన్ని కోరుకున్నాడు. ఆయన ఏమన్నాడు? గ్రామ స్వరాజ్యం. గ్రామాల్లో మనం పటిష్టంగా ఉంటే, గ్రామాల్లో ఉన్న బీద ప్రజలు 3 పూటల కడుపున తింటే అప్పుడు ఈ దేశం సౌభాగ్యం ఉన్నట్టు. ఇవాళ ఏం చేస్తున్నాడు మోడీ? మన పొట్ట కాదు, మన 3 పూటల తిరుడు కాదు. ఆయన ఏం చేస్తున్నాడు? అదాని అంబానీ రోజు బంగారు భూములు తింటే చాలు ఈ దేశం సౌభాగ్యం ఉన్నట్టు. మోడీ అమిత్ షాకి మన గోడు పడతలేదు. పనికి 6 పథకంతో 3 పూటల గరీబులు తింటున్న బాధ లేదు, అని ధ్యాస లేదు. అదాని అంబానీ లాంటి పెద్దలు మాత్రం గోల్డ్ అన్నం తినాలని చదివాడు. దానికోసమే పనికి 6 పథకాన్ని తీసేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు? ముఖముద్దలు చేస్తున్నాడు, రియాక్షన్ వస్తుందని. దాన్ని మాత్రం పేరు తీసేసి నిధుల కుదరలు పెట్టింది. ఇలా తెలంగాణ ప్రభుత్వం 40% భరించాలంటుండు. తెలంగాణలో కేసీఆర్ గారు 8 లక్షల అప్పు చేసి మన నెచ్చిన వృత్తి పాదాలు కట్టుకున్నాడు. 8 లక్షల కోట్ల అప్పు కట్టుకునే సతమతమవుతున్న మనకు పనికి 6 పత్రం భారంగా మారుతుంది. కేంద్ర ప్రభుత్వమే మొత్తం నిధులు ఇవ్వాల్సినటువంటి పనికార పథకం మీద రాష్ట్ర వాటా 40% పెట్టడం అంటే మెల్లమెల్లగా ఈ పనికార పథకాన్ని ఎత్తేసే ప్రయత్నం దీన్ని మొత్తంగా ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే వాళ్ళ సోనియా గాంధీ ఏమన్నారు? మీరు గ్రామాలకు వెళ్ళండి, గ్రామ ప్రజలకు చెప్పండి, మండలాలకు వెళ్ళండి, అక్కడ చెప్పండి మోడీ వికృతాలు, మోడీ ఏ రకంగా ప్రజానికి మోసం చేస్తుందో చెప్పాల్సిందిగా సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు చెప్తే నేను మీనాక్షి గారి వాళ్ళ మీ దగ్గర వచ్చినాం. ఎందుకు వచ్చినాము? ఈ పరికార పథకాలు ఎత్తేస్తున్నారు, మనం ఎదిరించి మళ్ళా ఉంచుకోవాలంటే ఎవరు చేయగలుగుతారు? ఎవరు కొట్టగలుగుతారు? పార్లమెంట్
బుజాయిత్ గారు, అదేవిధంగా మైనంపల్లి మీ అభిమాన శాసనసభ్యుడు రోహిత్ గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు అందరూ పొద్దున్నే లైట్ గా ఇట్లా కూర్చున్నట్టు వాళ్ళలో ఉన్నటువంటి మగవాళ్ళకి లేదు. గోవుల దగ్గర పోనీయలే, గుళ్ళలకు రాజేలే. ఇప్పుడు ఒక తల్లి అడిగేది ఏంటి, మాలో కాదు అంబేద్కర్ అన్నారు. ఏ కులం అంటే పోదు అంబేద్కర్ 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 అన్నారు. దాన్ని కూడా కూడా అవమానం చేసిండు తెలుసా అమిత్ షా. అమిత్ షా ఈ దేశానికి హోమ్ మినిస్టర్. రాజ్యసభలో ఆయన అంటాడు 6 సార్లు ఎక్కింది అంత పేరు ఓ అక్క ఈయనని అనంతపూర్ లో వచ్చింది. ఆ రోజు 600 మంది చనిపోతున్నారు అంటే సోనియా గాంధీ అడిగింది ఆనాడు ఉన్నటువంటి అనంతపూర్ నాయకులు ఎందుకు చనిపోతున్నారు అంటే భోజనం లేక తిండి లేక ఆఖరుకు మట్టి కూడా తింటున్నారు అన్నారు. అప్పుడు ఆమెకు ఆలోచన వచ్చింది, ఏమిటి ఈ భారతదేశంలో మట్టి తింటారా? పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యి ఒక సూయి లేనటువంటి భారతదేశంలో, అది కూడా ఇంగ్లాండ్ నుంచి వచ్చేది సూది, అటువంటిది 5 పంచవర్ష ప్రణాళిక ద్వారా డాక్టర్ రంగ గ్రామం కానీ